సో ఈ క్రేజీ రౌండ్లో మీరు అబద్ధాలే చెప్పకూడదు అనమాట అసలు. ఓకేనా? సో ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, ఎప్పుడైనా మీరు చిన్నప్పుడు ఎవరినైనా డైరెక్ట్ చేయడం అంటే ప్లేస్ కానీ స్కూల్స్లో కాలేజెస్లో ఇలాంటివి చేస్తూ ఉంటారు కదా, అలాంటిది ఏమన్నా చేశారా? డైరెక్ట్ ఎప్పుడు చేయలేదు కానీ యాక్టింగ్ చేశాను. యాక్టింగ్ చేస్తారా? నాకు ఇందాక నుంచి అనుకుంటున్నా నేను, ఈయన అంటే ఆల్మోస్ట్ అన్నిట్లో అన్ని ఫీల్డ్స్లో ఉన్నారు, డైరెక్షన్, ప్రొడ్యూసర్, రైటర్ అన్నీ కూడా. సో ఇది కూడా మీరు ఎంటర్ అయిపోయారు అనుకోండి, కంప్లీట్ అయిపోతుంది. లేదు లేదు, యాక్టింగ్ చేశాను. నేను యాక్టింగ్ జోలికి వెళ్ళను. తెర మీదకి వస్తే మా ఆవిడ చంపేస్తుంది. ఎందుకని? వేరే ఇంకెవరైనా? అంటే మనం యాక్చువల్ తెర వెనక మనుషులమే, తెర ముందు మనుషులం కాదు. ఓన్లీ డైరెక్ట్ చేయడం. డైరెక్ట్ చేయడం అంతే. అండ్ ఇంకోటి ఏంటంటే, ఫస్ట్ ఫారెన్ ట్రిప్ ఎవరితోనే వెళ్ళారా? మా వైఫ్తోనే వెళ్తాను, ఇంకెవరితో? మీ వైఫ్తో కాకుండా ఇంకెవరితోనా? ఇదే కదండి మరి అబద్ధం చెప్పకుండా చెప్పాలి. బన్నీవాస్తో వెళ్ళాను, అంటే ఒకసారి బ్యాంకాక్ వెళ్ళాం సరదాగా అట్లా. మీరు డైరెక్ట్ చేయాలనుకున్న హీరో అంటే ఇనీషియల్ స్టేజెస్ లో నానితో చేద్దామని అనుకున్నా. ఈ రోజుల్లో ఒక 2-3 days లో రిలీజ్ అవుతుంది అనగా నానితో ధైర్య సాహస లక్ష్మణ్ ఒక స్క్రిప్ట్ రెడీ చేసి చెప్దామని ట్రై చేశా. అప్పుడు తను గౌతమ్ మీనన్ సినిమాలో వాటిలో ఇట్లా బిజీగా ఉన్నాడు అనమాట. ఎవరికైనా అబద్ధాలు చెప్పారా చిన్నప్పుడు? అంటే ఇది నార్మలే అంటారా అమ్మకి, నాన్నకి, టీచర్కి? అబద్ధాలు రోజు చెప్తానే ఉంటాం. ఇప్పుడు కూడా స్టిల్ అంటే అవసరమైతే 100% చెప్తాం. బాగా గుర్తుండిపోయిన అబద్ధం ఏంటి అసలు? అంటే మా వైఫ్ పుట్టినరోజు నాడు యాక్చువల్గా మర్చిపోయి వచ్చేసా షూటింగ్కి, కొత్త జంట షూటింగ్కి. ఏంటి విష్ చేయకుండా వెళ్ళిపోయావు అని అంది. లేదు నీకు మంచి గిఫ్ట్ పంపిద్దామని వచ్చేసాను అన్నాను, సర్ప్రైజ్ ఇద్దామని అన్న తర్వాత ఫోన్ పెట్టంగానే ఇమ్మీడియట్గా ఇంటికి మా ఫ్రెండ్ ఫోన్ చేసి అర్జెంట్గా ఒక ఫోన్ ఇంట్లో ఇచ్చిరా అన్నాను. అట్లా అది మాత్రం గుర్తుండిపోయింది. మీ వైఫ్ వింటున్నారు మరి? ఆవిడ వింటది, ఆవిడకి తెలుసు, వింటుంది, ఆవిడకి తెలుసు కూడా. ఓకే, సో ఎవరైనా లైఫ్లో ఎప్పుడైనా అమ్మాయికి మీరు ప్రపోజ్ చేశారా? చేస్తే ఎవరికి చేశారు, ఎలా చేశారు? ప్రపోజ్ ఏం చేయలేదు కానీ 10th క్లాస్లో ఉన్నప్పుడు అప్పుడే ఆ బడ్ ఇది ఉంటుంది కదా, అలా తిరుగుతూ ఉండేవాళ్ళం. ఒక 3 months తర్వాత మా అమ్మ లాగ్ గొప్పమే కొట్టింది, అయిపోయింది. లవ్ లేదు, ఓకే. ఎవరైనా హీరోయిన్తో కానీ అమ్మాయితో కానీ లాంగ్ డ్రైవ్కి వెళ్ళారా ఆఫ్టర్ మ్యారేజ్? ఆఫ్టర్ మ్యారేజ్ మా ఆవిడతోనే వెళ్తాను లాంగ్ డ్రైవ్. వేరే అమ్మాయి అడిగిన క్వశ్చన్ ఏంటి, ఆఫ్టర్ మ్యారేజ్ మీ వైఫ్ తో కాకుండా ఇంకెవరైనా అమ్మాయితో లాంగ్ డ్రైవ్ కి వెళ్ళారా? అసలు వెళ్ళా, పొరపాటును కూడా వెళ్ళా. హాట్ చైర్ లో ఉన్నారు మరి? ఏ హాట్ అయినా సరే అబద్ధాలు చెప్పకూడదు, అయినా సమస్య లేదు. ఓకే, ఏమో మరి మీ వైఫ్ చూస్తున్నారని భయపడి ఇలా చెప్తున్నారు. అసలు అవకాశమే లేదు అసలు. అంటే నాది 24 గంటలు పొద్దున్న లేచిన తర్వాత పనే ఉంటుంది తప్పితే మా ఇంట్లో ఇంకా వేరే అవకాశన్స్ ఉండవు. పోనీ లాంగ్ డ్రైవ్కి వెళ్ళే ఛాన్సే వచ్చింది అనుకోండి, ఆ అమ్మాయే డ్రైవ్ చేస్తా అందనుకోండి, మీరే అమ్మాయితో వెళ్ళాలనుకుంటారు? పోనీ ఏ అమ్మాయితో అంటే హీరోయిన్ తో? హీరోయిన్ తోనే. అది కాజల్ అయితే నాకు ఇష్టం. అది విషయం బాగా చెప్పారు. కాజల్ వినండి, బయటికి వెళ్ళడం కాకుండా ఒకవేళ ఏ హీరోయిన్ అయినా లిప్ లాక్ చేసే ఛాన్స్ వస్తే ఎవరితో? మన మొగాల కాళ్ళ లిప్ లాపులు కూడా. అయ్యో ఎందుకంటే అనుకుంటారు నేను. అసలు మీరు అడగడానికి కూడా మీరు కొంచెం అన్న ఇది ఉండాలి. మనిషిని చూస్తే కలిగే ఫీలింగ్ కాదు నేను అంటుంది, మనసుని చూసి కలిగే. మనసుని చూసి ఇక్కడ ఎవ్వరు లవ్ చేయరు, మనిషిని చూసే లవ్ చేస్తారు. ఇటు బాగున్నాడు అనుకుంటేనే లిప్ లాకులు కానీ ఇంకే హగ్గులు కానీ. ఇక్కడ అసలు అంత డెప్త్లో అసలు ఆలోచనే లేదు. అది కరెక్ట్ కాదు, మీరు చెప్పట్లేదు. పెళ్ళైపోయింది అయినా కానీ ఒక చిన్న క్వశ్చన్, ఒకవేళ ఇప్పుడు కనుక మీరు పెళ్లి చేసుకోవాలి అని ఉంటే, మీకు పెళ్లి జరగకుండా ఉన్నప్పుడు ఏ హీరోయిన్ చేసుకోవాలనుకుంటారు? నేను హీరోయిన్ అని సచ్చినా చేసుకోను ఫస్ట్. యాక్చువల్గా నాకు ఫీలింగ్, మా ఆవిడ అక్కడ డాన్స్ చేస్తా, 4 విజిల్స్ చేస్తా ఉంటే నాకెలా ఉంటుంది? అసహ్యంగా ఉండదు? ఎవరైనా అమ్మాయి, సరే హీరోయినే కాదు, ఎవరైనా ఒక అమ్మాయి మీకు ప్రపోజ్ చేసిందా ఇప్పటి వరకు ఎంటైర్ లైఫ్ నుంచి? చాలా మంది చేశారు, 3-4 చేశారు. అంటే నాకు పెళ్లి కాలేదు అనుకుని చేశారు ఒకళ్ళు, పెళ్లి నేను లవ్లో లేననుకుని చేశారు ఒకళ్ళు, అట్లాంటి వాళ్ళు ఉన్నారు. మొత్తానికి అందరి లైఫ్ని చదివేసి స్టడీ చేసేసి ఎవరు ఎలా ఉంటారు, ఏ పర్సనాలిటీ ఎందుకు మనల్ని మాట్లాడతారు, నా లైఫ్ ఒకటి స్టడీ చేసుకుంటే చాలు. నేను అన్ని, ఎందుకంటే నేను 7th క్లాస్లోనే నేను రోడ్డు మీదకి వచ్చి నేను పని చేసుకునేవాడిని. 7th నుంచి నేను ఇప్పటివరకు ఎంతమందిని చూసుంటాను, ఎన్ని వేల మందిని చూసుంటాను, ఎంతమంది రకరకాల మనుషులతో నేను దెబ్బలు తిని ఉంటాను, ఎంతమంది నాకు హెల్ప్ చేసి ఉంటారు. అవన్నీ ఎక్స్పీరియన్స్లే సినిమాలో పెట్టేది ఇప్పుడు. ఇకపోతే ఎవరైనా లవ్ చేయాలనిపించిన అమ్మాయి ఎప్పుడైనా ఎదురైందా మీకు?
ఆమెకి లవ్ లెటర్ రాయడం జరగడం అట్లాంటివి ఏమైనా ఉన్నాయా ఇన్సిడెంట్స్? ఎదురైంది ఒకసారి, లవ్ చేశాను, ఆ అమ్మాయినే పెళ్లి చేసుకున్నా. నేను ఎక్స్పెక్టెడ్ దిస్ ఆన్సర్ ఓన్లీ. ఫ్రెండ్స్ని కానీ లేకపోతే లెక్చరర్స్ని కానీ టీచర్స్ని కానీ ఎవరైనా ఏడిపించిన సందర్భాలు ఉన్నాయా లైఫ్లో? లెక్చరర్స్ని ఏడిపించేవాడిని, ఫ్రెండ్స్ని అయితే ఎప్పుడు ఏడిపిస్తూనే ఉంటాను. లెక్చరర్స్ని ఒకసారి ఒక లెక్చరర్ ఏదో అన్నాం అంతే, కాలేజ్ టైంలో. అది కూడా అంటే మెమరబుల్ ఇన్సిడెంట్స్ ఏమైనా? మెమరబుల్ ఇన్సిడెంట్ ఏం లేదు, ఆయన కొడతానికి పరిగెత్తాడు, అదే ఇన్సిడెంట్ గ్రౌండ్ అంతా పరిగెత్తించారా? అంతేనా? ఓకే. సో ఫేస్బుక్ కానీ వాట్సాప్లో కానీ ఎవరైనా అంటే కొత్త కొత్త ఫ్రెండ్స్ అవుతూ ఉంటారు కదా, ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపిస్తూ ఉంటారు, వాట్సాప్లోకి న్యూ నెంబర్ వస్తూ ఉంటుంది, అలా పరిచయమైన అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ ఎవరైనా ఉన్నారా అసలు? అసలు నేను ముందు వాట్సాప్లో అంత దూరం వెళ్ళను. అంటే ఆ టాపిక్ వస్తున్నప్పుడు యాక్చువల్గా ఏదన్నా మీ షర్ట్ బాగుంది, ఈ బాగుంది, ఓకే అక్కడ వరకు ఓకే, ఇంకా మీరు బాగున్నారంటే కట్ చేస్తా, అంటే బ్లాక్ చేస్తాండి. ఎందుకంటే ఆ మెసేజ్లో నాకు అలా వెళ్ళటం ఇష్టం ఉండదు. అయినా అసలు ఈ ఫేస్బుక్లు వాట్సాప్లు ట్విట్టర్లతో టైం వేస్ట్ చాలా అవుతుంది తెలియకుండా, అందుకని వాటికి మ్యాక్సిమం దూరం ఉంటా. అసలు ఫేస్బుక్ అనేది నేను చూడను, మా డిజిటల్ వాళ్ళు చూస్తారు. ఫేస్బుక్ అస్సలు నాకు తెలీదు ఎలా చేయాలో ఏంటో అవి కూడా తెలీదు. ఓన్లీ వాట్సాప్ వరకు నాకు ఇంపార్టెంట్ మెసేజెస్ అన్నీ వస్తుంటాయి. ఓకే, వాట్సాప్ అయితే యూజ్ చేస్తారు కానీ అన్నెసరీ ఏదైనా మెసేజ్ అన్నెసరీ మెసేజ్లు అసలు ఎంకరేజ్ చేయను 100%. మీరు చెప్తుంది 100% కరెక్టే. అంటే మీరు మెసేజ్ ఇస్తే తెలుస్తుంది మీకు, నేను కట్ చేస్తాను పంపిస్తాను. ఇన్సిడెంట్ ఏదైనా జరిగిందా అంటే ఆ బ్లాక్ చేసేంత ఇన్సిడెంట్? అలా ఏం లేవు, పాపం వాళ్ళు కూడా ఊరికే సరదాగా ఫ్రెండ్లీగా మాట్లాడాలనుకుంటారు. వాళ్ళతో ఫ్రెండ్షిప్ ఎక్కువైతే కూడా కొంచెం వాళ్ళకి ఏదైనా ఆపర్చునిటీ ఉంటుందని ఇట్లా ఉంటారు కదా అందరూ. అంటే పాపం వాళ్ళు ఏదో ఆశిస్తారు కదా, మనం ఏంటంటే ఏదో వాళ్ళకి ఆశ పెట్టినట్టు ఏదో వర్క్ చేస్తున్నట్టు మన వైపు నుంచి ఎంకరేజ్మెంట్ ఉంటే వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తారు కదా, నాకు అది ఇష్టం ఉండదు. అసలు అవతల వాళ్ళు నా దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేసేట్టు నేను బిహేవ్ చేయను ఫస్ట్. అదే ఏదైనా అడవిలో మిమ్మల్ని వదిలేస్తే మీతో పాటు 3 హీరోయిన్లని ఇస్తే, అదే ఆ 3 హీరోయిన్లలో కూడా త్రిష, అనుష్క, రకుల్, వీళ్ళ ముగ్గురులో ఎవరు ఉండాలని మీరు అనుకుంటారు? అడవిలోకి వదిలి చూడండి, అసలు 3 ఉంటారు. ఏదో ఒకళ్ళు ఎందుకు, వదిలిన తర్వాత 3 ఉంటే హ్యాపీ కదా. ఓకే, ఇది బాగుంది. అన్ని ఆన్సర్స్ కంటే ఈ ఆన్సర్ చాలా బాగుంది, 3 ఉంటే బాగుంటుందంట. ఓకే, వాళ్ళ 3ని కూడా మేము ఒకసారి కదిపి చూస్తాము, వస్తారు అడవిలోకి తప్పకుండా. సో